చేరి వచ్చిన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఉదయకాల శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ఎస్ అన్న, చాలా బాగున్నాం ప్రభు కృపను బట్టి. థ్యాంక్ యూ బ్రదర్. మనకు తెలిసినటువంటి వాక్య భాగం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పాత నిబంధన గ్రంథము, నెహెమ్యా రాసిన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. నెహెమ్యా రాసిన గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. ఈ మాట వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి దేవుని సహాయం కోసం చిన్న ప్రార్థన. దయగల మా తండ్రి, మీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. నిజంగా మీ యొక్క ప్రార్థన అనేది ఎంత అవసరతమో దేవా, మీ ప్రార్థన అనేది ఎంత శక్తి కలేదో నాయన ఈరోజు మేము తెలుసుకోవాలని ఇష్టపడుతున్నాం. మాకు సహాయం చేయండి. మనుషులు మాట్లాడితే వ్యర్థం తండ్రి, అది ఎందుకు పనికిరాదు. మీ యొక్క జ్ఞానము, మీ యొక్క సహాయము మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దేవా, మీరే మాట్లాడండి. మీ యొక్క తలంపులను మా ద్వారా ఆయన మేము వినడానికి మీరే కృప చూపించమని మీ పాసములో వినయంతో వేడుకుంటున్నాం. దేవా, మీ యొక్క సహాయాన్ని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మా రక్షకుడు మా ప్రభువునైనా యేసుక్రీస్తు జీవన నామమున అడిగి వేడుకొని పొందిన మా పరమ తండ్రి, ఆమేన్. మనకు తెలిసినటువంటి వాక్య భాగం నెహెమ్యా గురించినటువంటి విషయాలు. 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈ యొక్క నెహెమ్యా ఈ మాట వినినప్పుడు అని వ్రాయబడి స్టార్ట్ చేస్తున్నాడు. ఏడ్చినాట, తర్వాత కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి విజ్ఞాపన చేసేది. అసలు ఏమి విన్నాడినా ఈ యొక్క నెహెమ్యా వినినప్పుడు ఆయన వినేది ఏంటంటే 1వ అధ్యాయము 3వ వచనంలో, వారు చెరపట్టినబడి వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడదోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినాయని నాతో చెప్పిరి. ఈ యొక్క నెహెమ్యాను గురించి మనం ఆలోచించినట్లయితే, నెహెమ్యా ఇదే అధ్యాయంలో చివరి 11వ వచనంలో రాస్తాడు, నేను రాజుకు గిన్నె అందించువాడనై ఇంటిని. ఈయన యొక్క ప్రొఫెషన్ లేదా జాబ్ ఏంటంటే రాజు దగ్గర గిన్నె అందించేవాడు. అంటే రాజు తినే ఆ యొక్క భోజన పదార్థాలు ఏదైనప్పటికీ ఫస్ట్ ఈయన రుచి చూసి, మనకు కూడా తెలుసు, ఎవరైనా ఉన్నత అధికారులు భోజనం చేసే ముందు వారిని టెస్ట్ చేస్తారు కదా, తర్వాత అది వారు భుజించే యొక్క ఆనవాయితీ కలిగినటువంటి ఈయన ప్రొఫెషన్ అయితే అది గిన్నె అందించు వాడు. అంటే ఈ యొక్క నెహెమ్యా యొక్క పరిస్థితి మనం ఆలోచిస్తే ఒక లగ్జూరియస్ లైఫ్, అంటే ఒక ఉన్నతమైన మంచి జీవితం కదా. ఆయన రాజు దగ్గర ఉన్నాడంటే ఇంకా ఎంత ప్రతిదీ ఆయనకు, ఏ కొదువ ఆయనకు ఉండదు. ప్రతిదీ ఏది కావాలంటే అది ఆయనకు అనుభవించవచ్చు, సుఖపడవచ్చు, తినవచ్చు, లేదా జీవితాన్ని బహుగా సుఖంగా పెట్టుకోవచ్చు. కానీ ఈ యొక్క నెహెమ్యా ఒక విషయం గురించి దిగులు చెందుతున్నాడు, తర్వాత బాధపడుతూ ఉన్నాడు, లేదా దుఃఖిస్తూ ఉన్నాడు. ఏంటంటే ఆ మాట విన్నప్పుడు, అంటే యెరూషలేము ఎప్పుడైతే ఆ యొక్క ప్రాకారములు లేదా గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉన్నాయి అని వినినప్పుడు ఈ యొక్క నెహెమ్యా హృదయము ఎంతగా బాధపడిందో, లేదా ఎంతగా తాను స్టాండ్ తీసుకుంటున్నాడో విన్నప్పుడు ఏడ్చి వెంటనే ఇంకా ఆ యొక్క విషయాన్ని విన్నప్పుడు, ఈ యొక్క కొన్ని పుస్తకాలు రాస్తారంట, ఈ యొక్క యెరూషలేమును నెహెమ్యా పుట్టలేదంట, అసలు ఎప్పుడు కూడా చూడలేదంట. అది విషయాన్ని మనం చూసినట్లయితే నెహెమ్యా ఎందుకంత ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ లేదా బాధగా ఫీల్ అవడానికి కారణం ఏంటంటే, తను నా అనేది అనుకుంటున్నాడు. నా వారు, నా ప్రజలు, నా యొక్క పూర్వీకులు
అనే విషయంతో తను ఆ యొక్క విషయాన్ని ఓన్ చేసుకుంటున్నాడు. స్వంతంది అనేది మనం కూడా చూస్తాం. మన ఫ్యామిలీలో మన పిల్లలకు లేదా మన తల్లిదండ్రులకు, మన భార్యకు కానీ ఏదైనా ఒక విషయం సంభవించినప్పుడు మనం ఎంతో ఫీల్ అవుతాం. ఎందుకు? మనం మన యొక్క మనసులో లేదా మన యొక్క హార్ట్లో ఇదంతా నాది, మాది అనేది మన యొక్క హృదయంలో ఉంటది కాబట్టి అదే విధంగానే ఈ యొక్క నెహమ్యా ఫీల్ అయిపోతున్నాడు. వెంటనే ఏడ్చి దేవుని యొద్ద ఉపవాసం ఉండి, ఎందుకు అంత అవసరం నెహమ్యాకు అని ఆలోచిస్తే ఆయనకి ఏం అవసరం అండి? ఆ యొక్క కోటలో రాజుతో ఎంజాయ్ చేస్తూ బాగా బ్రతకొచ్చు. కానీ నెహమ్యా తీసుకున్నటువంటి జీవిత స్టెప్ ఆలోచించినప్పుడు విని వెంటనే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, లేదా దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. అందుకే ఆయన చూసినప్పుడు ఈ యొక్క హనన్యా ద్వారా ఈ యొక్క మాటలు వింటున్నట్టుగా మనం చూస్తాం. ఈయన యొక్క షూషాను కోటలో అక్కడ ఉంటున్నట్లుగా మనం చూస్తాం. యెరూషలేము ప్రాకారం కాల్చబడడం, గుమ్మములు పడదోడబడడం, శ్రమలు అనుభవించడం ఇలాంటి పొజిషన్ లో ఆ యొక్క యెరూషలేము ఉందన్న విషయాన్ని ఇతడు అర్థం చేసుకుంటున్నాడు. మనం కూడా చూస్తాం, మొన్న ఇక పాకిస్తాన్ తర్వాత ఇండియా జరిగినటువంటి యుద్ధంలో ఆ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎంతగా బాధతో, ఎంత భయాందోళనకరంగా, లేదా ఎంత ప్రొటెక్ట్ లేని లైఫ్ అంటే రక్షణ లేని జీవితం, చాలా ఎంతో వాళ్ళు ఇబ్బంది పడి ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు వచ్చి అటాక్ చేస్తారో, ఎప్పుడు వచ్చి దాడి చేస్తారో అలాంటి స్థితిలో ఈ యొక్క యెరూషలేము పరిస్థితి ఉందన్నమాట. అది మనం చూసినప్పుడు ఎంతగా వాళ్ళు అన్ప్రొటెక్టెడ్ గా పాదెందాలతో ప్రతిరోజు రాత్రులు ఎవరు వస్తారో ఏం చేస్తారో, ఆ యొక్క గుమ్మములు ప్రాకారములు ఏం లేవుందని ఆ యొక్క యెరూషలేముకు ప్రొటెక్షన్ లేదు. అలాంటి విషయంతో ఈయన విన్నప్పుడు తర్వాత నెహమ్యా ఎంతగానో బాధపడుతున్నట్లుగా మనం చూస్తాం. ఏమంటే నేను మాత్రమే సుఖంగా ఉండాలి అనుకోవట్లేదు నెహమ్యా. తనకు అన్ని ఉన్నప్పటికీ కానీ ఏదో కావాలి, తనకు ఏదో చేయాలా, నా ప్రజలకు నేను ఏందో ఇవ్వాలా అనేది ఒక ఆయన నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా మనం చూస్తాం. కానీ ఈయనకు బిజీ లైఫ్. మీరు చూస్తే నెక్స్ట్ వచనాల్లో కూడా నెహమ్యా గ్రంథంలో చదివితే రాజు దగ్గరకు ఈయన ఎంతో బిజీ లైఫ్ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళాలా రాజుతో పాటు, ఎక్కడున్నా రాజుతోనే ఉండాలి. అలాంటి వ్యక్తి ఆ యొక్క దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. నేనేం చేయాలా దాని గురించి అని ఈయన 4 నెలలు ప్రార్థన చేసినాడు. ఎన్ని నెలలు? 4 months ఈ యొక్క ఎలా చేయాలా, ఏం చేయాలా దేవుని దగ్గర మొరపెట్టినట్లుగా మనం చూస్తాం. ప్రేయర్ లైఫ్. ఈయన ఇది నేనే చేస్తానని ఒకవేళ అనుకోవచ్చు, రాజు దగ్గర ఉంటాడు కదా, అయినప్పటికీ తన యొక్క గర్వాన్ని అక్కడ ఆయన చూపడంలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాడు అంటే దేవునికి మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నేనేం చేయాలా, నా ప్రజలు. అందుకే ఆయన యొక్క ప్రార్థనలో మనం చూస్తే ఎలా ప్రార్థిస్తున్నాడో చూసినప్పుడు ఏమనంటే, నీ దాసులమైన నేను ఇశ్రాయేలుల పక్షంగా చేయు ప్రార్థన, నేను 6వ వచనం చదువుతున్నాను. ప్రార్థన అంగీకరించుటకు నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలుల కుమారుల దోషము నేను ఒప్పుకుంటున్నాను. ఎవరు ఒప్పుకుంటున్నారు? ఇశ్రాయేల్ పక్షంనా? నెహమ్యా ఒప్పుకుంటున్నాడు కదా. నెహమ్యా గారు ఒప్పుకుంటున్నారు ఇశ్రాయేల్ పక్షంన. వాళ్ళు చేసినారయ్యా, దయించి వారి పక్షంన నేను ఒప్పుకుంటున్నాను. ఎంత చూడండి పాపాన్ని ఎంతగా ఆయన ఒప్పుకుంటున్నాడో దేవుని సన్నిధిలో. తను ఆ పాపము చేయనప్పటికీ దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు వారి పక్షంన. ఇది ఒక నాయకునికి ఉండవలసినటువంటి లక్షణం, ఒక లీడర్కు ఉండవలసినటువంటి లక్షణం. సో అందుకే ఆయన ఏమంటున్నాడు కదా, వారి విషయమే నేను ఒప్పుకుంటున్నాను, వారి దోషము నేను ఒప్పుకుంటున్నాను అని దీనంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. మనం చేసినటువంటి మానవులమైనటువంటి మనము బలహీనులము, లేదా ప్రతిరోజు ఏదో కొన్ని పాపములు చేస్తూనే ఉంటాం. దేవుని మనము విశ్వసించినప్పటికీ, విశ్వాస జీవితంలో బ్రతుకుతూ ఉన్నప్పటికీ, అది తెలిసో తెలియకో మనం పాపము చేస్తూనే ఉంటాం. కానీ మనము దేవుని దగ్గర ఒప్పుకోవడం అనేది ఎంతో 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 చాలా ప్రాధాన్యత అనేది నేను తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. దేవుని దగ్గర మన యొక్క పాపములను ఒప్పుకోవడం అనేది
లేదా మన యొక్క పవిత్ర జీవితం అనేది ఆ, మనకు ఎంతో అవసరం అనేది ఈరోజు నెహమ్యా గారు మనకు తెలియజేస్తున్నారు. ఇది దేవునికి కావాల్సినటువంటిది. ఇది అందువల్లనే ఆయన ఏమంటున్నారు, డిపెండ్ అవుతున్నాడు దేవుని మీద, తగ్గించుకుంటున్నాడు, యథార్థ హృదయంతో దేవునికి ఇష్టంగా ప్రార్థన చేస్తున్నాడు. సో తన ప్రవర్తన అంతా వారి విషయం నేను పశ్చాత్తాపడుతున్నాడు దేవుని విషయంలో. అయ్యా దీని విషయంలో నాకు సహాయం చేయండి అని దేవుని దగ్గర నెహమ్యా మొరపెడుతున్నట్లుగా మనం చూస్తాం కదా. అదేవిధంగా ఇక్కడ 8వ వచనంలో మోసే నీవు సెలవిచ్చిన ప్రకారము జ్ఞాపకం తెచ్చుకునము. సో మోసే ద్వారా మీరు ఇచ్చారు మాటలు, అది కోట్ చేస్తున్నాడు దేవుని దగ్గర. ఇలా ఇలా ఇచ్చాము మీరు ఆజ్ఞలను, ఈ ఆజ్ఞలన్నింటినీ మేము చేయడం లేదయ్యా, తప్పైందయ్యా ఒప్పుకుంటున్నాడు కదా. మేము నీ ఆజ్ఞలు పాటించడం లేదయ్యా, దయవుంచి ఎంతగా తను హంబిల్గా, ఎంతగా తను దేవుని దగ్గర తగ్గించుకున్నాడు అనే విషయాన్ని నేను తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. అందుకే నెహమ్యా యొక్క జీవితాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించి ఆ పని చేయనట్టుగా దేవుడు అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం కదా. అదేవిధంగా మనం చూసినట్లయితే సామెత గ్రంథంలో ఒక మాటను రాసి ఉంటాడు. 28:13 చదువుతున్నాడు. 28:13 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఇక్కడ సొలొమోను గారు ఒక చక్కటి మాటను రాస్తున్నాడు. అతిక్రమములను అంటే మనం కూడా చేసినటువంటి పాపములను దాచిపెట్టుకోకుండా వాటిని ఒప్పుకొని వాడు కనికరము పొంద. దేవుడు కనికరిస్తాడు. మనం చేసినటువంటి పాపములన్నిటిని దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజు ఒక చేసినటువంటి పాపం మనం పవిత్రపడడానికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. కానీ మనము వాటిని దాచిపెడుతూ ఉన్నాం. మన పాపములు ఏమైతుందిలే, ఈ చిన్న పాపమే కదా, ఇదే కదా దేవుడు ఈ చిన్నదాన్ని అది పాపమని తెలిసినప్పటికీ కూడా మనము దాచిపెట్టే వారంగా ఉన్నామేమో. ఎందుకంటే ఒక బిలీవర్గా, దేవుని నమ్ముకున్న వారిగా మనం ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రిపెంటెన్స్, దేవుని దగ్గర పశ్చాత్తాపం అనేది అది ఎంతో అవసరమని మనం తెలియజేస్తున్నాం. మనమే కాదండి, ఈయన భక్తుడైనటువంటి ఈయన చూస్తే దావీదు గారు తను బెత్షెబాతు బాధ చేసినప్పుడు 51వ అధ్యాయం దాస్తూ తర్వాత ఏమంటాడంట, నా అతిక్రమంలో నాకు 51వ అధ్యాయం 3వ వచనం దావీదు రాసిన కీర్తనలు, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం నా బెల్లప్పుడు నా యొక్క ఉన్నది. ఏమంటాడంటే అతను చెప్తూ 7వ వచనం, ఇస్సోపుతో నా పాపములు పరిహరింపము, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను బావుగా కడుగుము కదా. ఎంతగా ఈ ఒప్పుకుంటున్నాడు దేవుని దగ్గర, హిమము కంటే నా పాపములను బావుగా కడుగు అని దావీదు గారు పశ్చాత్తాప హృదయంతో మనం ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇది దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన, ఇది దేవునికి అవసరమైనటువంటి ప్రార్థన అనేది మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఇక్కడ అందువల్లనే తర్వాత ఈ యొక్క దావీదు గారు మళ్ళా దేవుడు తను కనికరించి తన దగ్గరకు తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి అలా కాకుండా మనం చూసినట్లయితే మనకు తెలుసు అపొస్తలుల కార్య గ్రంథములు మనం చూసినట్లయితే 5వ అధ్యాయంలో అక్కడ 2 వ్యక్తులు మనకు కనుగొంటారు కదా, అననీయ సఫీల అని మనకు తెలుసు. అక్కడ చూసినప్పుడు వాళ్ళు తమ యొక్క పాపాన్ని కప్పుకున్నారు కదా, దేవుని దగ్గర ఒప్పుకోలేదు. మీరు ఇంతకే అమ్మారా అని అడిగినప్పుడు లేదయ్యా అని వాళ్ళు ఆ యొక్క దేవుని సన్నిధిలో పొందినట్లుగా లేదా వేరేది చెప్పినట్లుగా మనం చూస్తాం. వాళ్ళు ఒక అమ్మితే ఇంకొంత ధనాన్ని దాచిపెట్టుకొని తర్వాత దేవుని సన్నిధిలో అబద్ధం ఆడినట్లుగా మనం చూస్తాం. తద్వారా ఇద్దరు అక్కడ మరణించినట్లుగా మనకు తెలుసు కదా అండి. ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి ఒకవేళ అక్కడ ఒప్పుకుంటే ఆ యొక్క ధనం వాళ్ళకే ఉండిండేమో. దేవుని దగ్గర పశ్చాత్తాపం, అయ్యే పొరపాటైందే, క్షమించడే, మేము ఇంత కమ్మినమయ్యా, కొంత అవసరత ఉండి ఇలా తీసుకున్నామని ఒక చెప్పి ఉండింటే వారి యొక్క జీవితం, వారి యొక్క తర్వాత ప్రాణము అలాగే ఉండేది. చూడండి ఎంత ప్రమాదకరమో దేవుని దగ్గర. అప్పుడంటే పనిష్మెంట్ వెంబడే వచ్చేది చేసినటువంటి పాపానికి, కానీ ఇది కృపాకాలంలో ఉన్నాం కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని మనము
దుర్వినియోగం చేసుకుంటున్నామేమో. దేవుని దగ్గర మనం పశ్చాత్తాపడడం అనేది ఎంత అవసరం అనేది నేను తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. ఈయన చూసినప్పుడు దేవుని దగ్గర ఎంతగానో తన యొక్క స్థితిని అంతా కూడా ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఇది చూసినప్పుడు దీని ఎంతగానో ఆయన కష్టపడ్డాడు. మనం కూడా ఈ యొక్క దినాల్లో మినిస్ట్రీ మన ఇంటి పక్కల లేదా ఎంతో నశించేటువంటి దేవుని వాక్యం తెలియనటువంటి వారు ఉన్నారు. మనం ఓన్ చేసుకోవడంలే, మనం దాన్ని మనది అని యాక్సెప్ట్ చేయడంలే. ఇది దేవుడు నశిస్తున్నారు కదా, ఈ ఆత్మలు నరకానికి వెళ్ళిపోతున్నారు కదా అనే ఒక ఆలోచనతో మనము బ్రతకడం లేదు. కాబట్టి మనము దేవుడు అనుకున్నట్టుగా మనము దేవుని పరిచర్యలు చేయలేకపోతున్నామేమో. మనం ఆలోచించినప్పుడు ఈయనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి నెహమ్యాకు, బట్ దేవుని దగ్గర పశ్చాత్తాపడుతూ ఆ యొక్క పని నేను చేయాలా, నా వాళ్ళు, నా యొక్క ఇస్రాయేలు ప్రజలు ఇంతగా బాధలో ఉన్నారా, ఇంతలో వేదనలో ఉన్నారా, శ్రమ పడుతున్నారా, హింస పొందుతున్నారా అని తాను ఓన్ చేసుకున్నట్లుగా మనం చూస్తాం. అదండి ఒక న్యాయకున్నటువంటి లక్షణం, ప్రార్థన జీవితం. మనం కూడా మోసే గారు చూసినప్పుడు, మోసే యొక్క నాయకుడు ఆ యొక్క ఇస్రాయేలు ప్రజలు నడుపుతున్నప్పుడు దేవుని దగ్గర ప్రతి విషయాన్ని ఉండండి, ఏమంటారు తెలుసా, ఉండండి నేను దేవుని దగ్గర వెళ్ళి విచారంగా అడిగి వస్తాను. తన యొక్క ప్లాన్స్ లేదా తన యొక్క ఇంప్లిమెంట్ చేయడంలే. అంటే నేనే కదా దేవుడు నాకు ఇచ్చినాడు పవర్, నేనే అనే ఒక ఫీలింగ్ మోసేలో కానీ నెహమ్యాలో కానీ కదా. ఆ యొక్క నేను కాదు దేవుడే ఫస్ట్, నేను కాదు దేవుడే మొదట, నేను కాదు దేవుడే 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 దేవుడే. అలాంటి జీవితము మనకు ఎన్నో విషయాలు, ఒక ఏదైనా పని ప్రారంభించాలనుకున్నప్పుడు లేదా ఇంకోటి వేయాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా మోకరించి, దేవా నేను ఇల్లు నిర్మించాలనుకుంటున్నాను, నేను లేదా ఈ వివాహం చేయాలనుకుంటున్నాను, నా కొడుకుని ఈ కాలేజీలో జాయిన్ చేయాలనుకుంటున్నాను, లేదా నేను ఈ యొక్క జాబ్లో జాయిన్ కావాలనుకుంటున్నాను, మరి నీ చిత్తం ఏంటి అని మనం ఒకసారి దేవుని దగ్గర అడుగుతున్నామా, లేదా మన యొక్క డెసిషన్ ప్రకారం వెళ్ళి ఆ యొక్క పనులలో ఫెయిల్ అయిపోతున్నామా? మన యొక్క డెసిషన్ తీసుకుని ఆ యొక్క పనులు తర్వాత మళ్ళా దేవుడు నాకు సహాయం చేయలేదు, ఇదైపోయింది అదైపోయింది అనే యొక్క బాధలో వేదనలో మనం వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వెళ్ళి మోకరించి ప్రార్థన జీవితం అన్నప్పుడు, అందుకే ఈయన 4 నెలలు ప్రార్థించినాడు ఆ యొక్క కట్టడానికి ఎన్ని రోజులు పట్టిందా తెలుసా? 52 రోజుల్లో పూర్తి చేసినాడు. 4 నెలలు ప్రార్థించినాడు, 52 days లో కంప్లీట్ చేసినాడు. చూడండి, ప్రార్థన జీవితం ఎక్కువ ఉందా, దాన్ని ప్రయాసపడి కట్టడానికి ఎక్కువ ఉందా? ప్రార్థన జీవితం అనేది 50 days లో కంప్లీట్ చేస్తే 4 months ప్రార్థించినాడు. 4 నెలలు నేను ఎట్ట వెళ్ళాలా, ఆ తర్వాత ఈ రాజు దగ్గర ఎలా పర్మిషన్ తీసుకోవాలా చూస్తే నెక్స్ట్ సమయం లేదు. కానీ దేవుని దగ్గర ఆ యొక్క రాజు దగ్గరికి వినయంగా వెళ్ళి, అయ్యా నేను ఇలా వెళ్ళాలనుకుంటున్నాను, అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రార్థన చేశాడు, రాజు మనసును మార్చండి ప్రభువా అని ప్రార్థించినట్లుగా మనం చూస్తాం కదా. మనం చూస్తే దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన యొక్క పశ్చాత్తాపం లేదా దేవుని సన్నిధిలో తను తగ్గించుకునే విషయాన్ని దేవుడు ఎంతగానో తను సంతోషించినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అందుకే ఆయనకు ఆ యొక్క రాజు ద్వారా పర్మిషన్ గ్రాంటెడ్. దాంతో పాటు నీకు ఏమైనా అవసరమైతే తీసుకెళ్ళు అని రాజు చెప్తున్నాడండి. ఎంతగా దీని అంతటికి కారణము దేవుడు ఇతని పట్ల సహాయం చేస్తున్నట్లుగా మనం చూస్తాం. అందుకే ఆయన మనం చూస్తే 4వ అధ్యాయంలో మేము మా దేవునికి ప్రార్థన చేసి, 4వ అధ్యాయము 9వ వచనం, నెహెమ్యా 4వ అధ్యాయం 9వ వచనం, మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబవళ్ళు కావలి ఉంటిమి. ఇక్కడ వచనాన్ని మనం చూస్తే నెహెమ్యా యొక్క అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క స్థితిని అంతా కూడా అబ్జర్వ్ చేస్తాడు. రాత్రి పోయి అందరూ పడిపోయింటారు, రాత్రిలో పూట కూడా పోయి దాన్ని ఎలా ఉంది పరిస్థితి, ఎలా ఉంది, ఎలా గోడలు కూలిపోయాయి అనే విషయాన్ని తన యొక్క ప్లాన్ చేసుకుంటాడు. అందరూ నిద్రించినప్పటికీ తనతో వచ్చిన వారు చూడండి, అంత అవసరమా? బట్ ఇది నాది అనేది నెహెమ్యా ఫీల్ అయిపోవడం, ఇది నా వారు, నా ప్రజలు సురక్షితంగా ఉండాలా అనే విషయంతో ఫీల్ అవ్వడం వల్ల తను ప్రయాసపడుతున్నట్లుగా మనం చూస్తాం. తర్వాత వీళ్ళు ఆ యొక్క పని ప్రారంభించినప్పుడు ఇంకా వేరే రాజులు వచ్చి వారి మీద అటాక్ చేయడం మనం చూస్తాం. ఎలా కడతారు మీరు, ఇది ఇలానే ఉండాలా అని వారు
వారి మీద యుద్ధాన్ని ప్రకటించినట్లుగా చూస్తాం. అందుకే వాళ్ళు మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబవలు కావలి ఉంచింది. కావలతో దాని కొందరు కాయలు ఉన్నప్పుడు కొందరు గోడలు ఆరంభిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇలా వాళ్ళు ఎంతగా వాళ్ళు కష్టపడుతున్నారో మనం చూసినట్లయితే అందుకే ఆయన ఏమంటాడు అదే విషయంలో వారికి మీరు భయపడి మహాగణుడు భయంకరుడు యెహోవా జ్ఞాపకం చేసుకొని మీ సహోదరుల పక్షంన మీ కుమారుల పక్షంన మీ కుమార్తెల పక్షంన మీ భార్యల పక్షంన మీ నివాసములు మీకున్నట్లు యుద్ధము చేయుడని అంటిని. నెహెమ్యా వారికి ఎంకరేజ్ చేస్తున్నాడు. మీకు ఈ ఇల్లు కావాలా, మీకు గృహాలు కావాలా, ఈ యొక్క ప్రొటెక్షన్ ఉండాలా, కాబట్టి మన దేవుడు గొప్ప దేవుడు, దేవుని జ్ఞాపకం చేసుకోండి, మీరు పనుటకు పూర్తి చేయటకు పనిని పూనుకొనండి అనే విషయాన్ని వారిని ఎంకరేజ్ చేస్తున్నట్లుగా మనం చూస్తాం. తర్వాత దేవుడే ఈ యొక్క నెహెమ్యా గ్రంథంలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే, అయితే శత్రువులు ఈ సంగతి వినినప్పుడు మా చుట్టూండు అన్యజనులు అందరూ జరిగిన పని చూచినప్పుడు వారు బహుగా అధైర్యపడిరి. ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకునిరి. ఇది దేవుని వలన జరిగినది, ఇది దేవుని వలన జరిగినది. మనం కూడా ఆలోచించినప్పుడు మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు లేదా మన సహోదరులు మనం ప్రార్థించినప్పుడు దేవుడే మనకు ఆత్మల విషయంలో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎన్నో ఆత్మలు ఎదురు చూస్తూ ఉన్నాయి. ప్రార్థన జీవితం లేక, వాక్యం అంటే అసలు బైబిల్ అంటే తెలియని వారు, వాక్యం అంటే తెలియని వారు, యేసుక్రీస్తు అనే మాటను తెలియనివారు మన చుట్టుపక్కల అయితే, మనకి తెలిసిన ప్రాంతాల్లో అయితేనేమి మనం మోన్ చేసుకోవడంలే, ఇది నాది, వీరు నావారు, దేవుని ప్రజలు, దేవుని పిల్లలు అని మనం ఫీల్ అవ్వడం పోవడం వల్లనే మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం అనుకుంటాం. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోకపోతే, నెహెమ్యా ఎంత కష్టపడ్డాడో రాత్రింబవళ్ళు వాళ్ళు, కొందరు కాయలుండి ఆ యొక్క గోడలు తను సురక్షితంగా ఉన్నాడు. అదేవిధంగా మనం ఎస్తేరు కనుక చూసినప్పుడు అనుకోవట్లే, ఆమె ఇంకా రాజుకు విరోధంగా వెళ్ళి ఇక్కడ నిలబడి వారి పక్షాన, అందుకే వారి యొక్క పేర్లు ఈ యొక్క జీవ గ్రంథంలో రాసినట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా నెహెమ్యా గారు నాయకుడిగా ఉంటూ ప్రార్థన జీవితంతో ఆ యొక్క పడిపోయినటువంటి యెరూషలేము ప్రాకారాన్నింటిని చివరికి మొత్తానికి పూర్తి చేస్తాడు. ప్రార్థన జీవితం మనం కూడా మన యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వారి కోసం ప్రార్థన జీవితం ఫస్ట్, తర్వాత వారి గురించి రక్షణ గురించి, తర్వాత ఆత్మల సంపాదన విషయంలో. అందుకే ఒక మాట రాస్తాడు, మన్నైనది నిన్ను స్తుతించిన, అసలు చనిపోయినప్పుడు ఇంకా మనం ఏమీ చేయలేని వారంగా ఉంటాం. నీ జీవితం ఉండగానే నువ్వు దేవుని కొరకు కష్టపడితే దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆశీర్వాదం, ఈ లోకంలో నువ్వు బీదగా ఉండొచ్చు, ఈ లోకంలో నువ్వు లేని స్థితిలో ఉండొచ్చు. మనం చూస్తాం కదండి లాజరు యొక్క పరిస్థితి, రొట్టెపడలు కింద బల్ల కింద పడిన ముక్కలు తిని ఎక్కడికి పోయినాడు? పరలోక రాజ్యానికి పోయినాడు. ఆ యొక్క ధనవంతుడు రోజు సుఖపడుతూ నరకానికి వెళ్ళాడు ఈ లోకంలో. అందుకే ఏమంటారు తెలుసా, దేవుడు లాజరు బహు శ్రమలు పొంది అనే విషయాన్ని అక్కడ లోకరాజ్యం 16వ అధ్యాయంలో రాస్తాడు. శ్రమలు పొంది ఇక్కడికి వచ్చాడు, నువ్వైతే అక్కడ నెమ్మది పొందావు. మనం దేనికోసం పాకులాడుతున్నాం? నెమ్మది కోసమా, లేదా దేవుని కోసం? ఈ లోకంలో నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుని కోసం కనీసం 2 ఆత్మలైనా నువ్వు చనిపోలేవు. 1, 2, 10 మందో 100నో దేవుని కోసం నువ్వు ఆత్మల సంపాదన విషయంలో ప్రయాసపడితే, ఈయనైతే ఏ విధంగా ఆ కోటలో తను అనుకోలేదు, నేను సుఖంగా ఉండాలా, నాకెందుకు లేని ఆయన అనుకోలేదు నెహెమ్యా గారు. బట్ దేవుని దగ్గర పశ్చాత్తాపడి తన హృదయాన్ని అంతా కూడా ఒప్పుకుంటూ, ఆ యొక్క పనిని నేను తీసుకుంటానయ్యా అని రాజు దగ్గర సెలవు తీసుకుని ఇలా వెళ్ళి కొంతమంది పోగు చేసి ఆ యొక్క పనిని పూర్తి చేశాడో, మనం కూడా ఒక దినాల్లో కొంతవరకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూసినప్పుడు ఎంత భయంకరమైన స్థితిలో మనం ఉన్నామో మనకు అర్థం తెలుసు. కాబట్టి ఈ యొక్క నెహెమ్యా గారి జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తెలుసు, దేవుని దగ్గర మనం పవిత్రపరచుకుంటూ దేవుని పని చేస్తే దేవుడే మనకు సహాయం చేస్తాడు. దేవుడే
అలాంటి కృప మనకు దేవుడు అనుగ్రహించిన గాక. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్.